హలో అండి. ఈరోజు మనం మూడో తరగతి నుంచి 10వ తరగతి దాకా మానవ శరీరంలోని వివిధ వ్యవస్థలు, ముఖ్యంగా శ్వాసక్రియ, రక్త ప్రసరణ వ్యవస్థ, వీటి గురించి చూద్దాం. అలాగే విసర్జక వ్యవస్థ మరియు నాడీ వ్యవస్థను గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. 250కి పైగా బిట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే వీడియోలకు వెళ్ళే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మన శరీరంలో ఎన్ని భాగాలుగా విభజించారు? 2, 3, 4, 6. ఆన్సరు 3. తలను మొండాన్ని కలిపే భాగం వెన్నుపూస, కండరాలు, మెడ, ఉరపంజరం. ఆన్సర్ మెడ. ఈ క్రింది వానిలో చేతులను శుభ్రపరచుకునే విధానాన్ని గుర్తించండి. అరచేతిని అరచేతితో రుద్దుట, వేళ్ల మధ్య రుద్దుట, బొటన వేలు మొదల వద్ద రుద్దుట. అన్ని. ఆన్సర్ అన్ని. ఈ క్రింది వానిలో రహస్య భాగాలు కాని వాటిని గుర్తించండి. పెదాలు, ఛాతీ, పిరుదులు, తల. ఈ క్రింది వానిలో మంచి స్పర్శను గుర్తించండి. అమ్మ కౌగిలించుకోవడం, నాన్న చేపట్టుకోవడం, మామయ్య తల మీద చేయి పెట్టి నిమరడం. ఆన్సరు అన్ని. మనకు దుఃఖం, భయం, కోపం, ఆందోళన కలిగించే స్పర్శ మంచి స్పర్శ, బాహ్య స్పర్శ, చెడ్డ స్పర్శ ఏది కాదు, చెడ్డ స్పర్శ. ఎవరైనా రహస్య అవయవాలను తాకినప్పుడు మనం ఏం చేయాలి? వద్దు అని గట్టిగా అరవాలి, అక్కడి నుంచి దూరంగా పారిపోవాలి, నీకు నమ్మకమైన వ్యక్తికి తెలియజేయాలి. అన్ని. ఈ క్రింది వానిలో చైల్డ్ లైన్ నెంబర్ని గుర్తించండి. దీని ఆన్సర్ చెప్తున్నా డైరెక్ట్గా, ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. 1998. మన శరీరంలో అతిపెద్ద అవయవం గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, చర్మం. ఆన్సర్ చర్మం. మన శరీరంలోని జ్ఞానేంద్రియాలు ఎన్ని? 4, 5, 3, 2. ఆన్సర్ 5. మన శరీరంలో దృష్టికి సంబంధించిన జ్ఞానేంద్రియం చెవులు, ముక్కు, నాలుక, కళ్ళు. ఆన్సర్ కళ్ళు. చదివే సమయంలో కంటికి పుస్తకానికి మధ్య కనీసం ఎంత దూరం ఉండాలి? 30 మీటర్లు, 30 మిల్లీమీటర్లు, 30 కిలోమీటర్లు, 30 సెంటీమీటర్లు. ఆన్సర్ 30 సెంటీమీటర్లు. టీవీ చూస్తున్నప్పుడు ఎంత దూరం నుంచి టెలివిజన్ను వీక్షించాలి? 6 మీటర్లు, 6 గజాలు, 6 అడుగులు, 6 అంగుళాలు. ఆన్సరు 6 అడుగులు. ఇది ఆప్షన్ సి, 6 అడుగులు. ఈగకు ఎన్ని కళ్ళు ఉంటాయి? 2, 3, 4, 5. ఆన్సరు 5. మంచి కనుదృష్టి కలిగిన పక్షిని గుర్తించండి. కాకి, పిచ్చుక, రాబందు, కోకిల. రాబందు. చీకటిలో కూడా చూడగలిగే పక్షి రాబందు, డేగ, గద్ద, గుడ్లగూబ. చీకటిలో కూడా చూడగలిగే పక్షి రాబందు, డేగ, గద్ద, గుడ్లగూబ. అందుల లిపి నిర్మాత లూయిస్ ఫిలిప్, లూయిస్ పాశ్చర్, లూయిస్ బ్రెయిలీ, హెన్రీ లూయిస్. ఆన్సర్ లూయిస్ బ్రెయిలీ. బ్రెయిలీ లిపి ఎన్ని చుక్కల లిపి? 4 చుక్కలు, 6 చుక్కలు, 8 చుక్కలు. ఏది కాదు, 6 చుక్కలు. ఘ్రాణ అనగా వినికిడి, చూపు, వాసన, స్పర్శ. వాసన. 3 కిలోమీటర్ల దూరంలో ఉండే నీటి జాడను గుర్తించగల జంతువు సింహం, పులి, ఏనుగు, కుక్క. ఆన్సర్ ఏనుగు. పోలీసు వారు డాగ్ స్క్వాడ్గా ఉపయోగించే కుక్క బ్లాక్ డాగ్, స్నిఫర్స్, బుల్ మాస్టిఫ్, గ్రేట్ డ్యానీ. ఆన్సర్ స్నిఫర్. క్రింది వానిలో నిశాచర జీవిని గుర్తించండి. గుడ్లగూబ, గబ్బిలం, పిల్లి. 1, 2. ఆన్సర్ 1, 2 అంటే గుడ్లగూబ, గబ్బిలం. చిన్న శబ్దాలను కూడా వినగల జీవులు కుక్క, పిల్లి, ఏనుగు, ఆవు. పిల్లి. ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను ఉపయోగించే జీవులు కప్ప, బల్లి, ఉసరవెల్లి. అన్ని. పొడవైన నాలుక కలిగి ఉన్న జీవి పాము, కప్ప, ఏనుగు, జిరాఫీ. నాలుక ద్వారా వాసనను పసిగట్టే జీవి పాము, బల్లి, తొండ, కుక్క. పాము. చర్మంతో దూరంగా ఉన్న శత్రువులను పసిగట్టగల జీవి తుమ్మెద, పాము, పిచ్చుక, చేప. పాము. ఏ చట్టం ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు అంటారు? పీడబ్ల్యూడీ చట్టం 2005, పీడబ్ల్యూడీ చట్టం 2006, పీడబ్ల్యూడీ చట్టం 2016. ఏది కాదు, ఆన్సర్ పీడబ్ల్యూడీ చట్టం 2016.
సుధా చంద్రన్ ఒక నర్తకి. రవీంద్ర జైన్ పుట్టుకతోనే ఈ లోపం కలవారు. పోలియో, అంధత్వం, గ్రహణం, మొర్రి ఏది కాదు. అంధత్వం. యంత్రంలోని వివిధ భాగాలు యంత్రం పనిచేయడానికి ఉపయోగపడినట్లే మానవ శరీరం పనిచేయడానికి ఉపయోగపడేవి. కణాలు, కణజాలాలు, అవయవాలు, చేతులు. అవయవాలు. మానవుని శరీరంలో ఎముకల సంఖ్య 206, 600, 202, 720. 206. శరీరానికి ఆకారాన్ని, ఆధారాన్ని ఇచ్చేది కండరాలు, వెన్నెముక, అస్థిపంజరం, నరాలు. ఆన్సరు అస్థిపంజరం. మన శరీరంలో మెదడును రక్షించేది ఉరప్పంజరం, వెన్నెముక, కపాలం, పక్కటెముకల వ్యవస్థ. ఆన్సర్ కపాలం. మన శరీరంలో గల మెత్తని ఎముక బాహ్యశవి పిన్న, మృదులాస్థి. 1, 2 ఏది కాదు. 1, 2. సంక్లిష్టమైన ఆహార పదార్థాలు జీర్ణరసాలలో శోషించబడి సరళ ఆహార పదార్థాలుగా మారే ప్రక్రియ శ్వాసక్రియ, జీర్ణక్రియ, ప్రసరణ ఏది కాదు. జీర్ణక్రియ. గాలిలో ఆక్సిజన్ కణంలోని ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శక్తిని విడుదల చేయడాన్ని ఏమంటారు. జీర్ణక్రియ, శ్వాసక్రియ, ప్రసరణ ఏది కాదు. శ్వాసక్రియ. ఉచ్ఛ్వాస నిశ్వాస సమయాల్లో ఊపిరితిత్తులు వరుసగా 2 సంకోచిస్తాయి, 2 వ్యాకోచిస్తాయి, వ్యాకోచిస్తాయి, సంకోచిస్తాయి, సంకోచిస్తాయి, వ్యాకోచిస్తాయి. ఇక్కడ అడిగింది చూడండి. ఉచ్ఛ్వాసం, నిశ్వాసం అన్నాడు. ఉచ్ఛ్వాసంలో వ్యాకోచిస్తాయి, నిశ్వాసంలో సంకోచిస్తాయి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. రక్త ప్రసరణ వ్యవస్థలో భాగాలు కానిది గుండె, రక్తం, రక్తనాళాలు, ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులు. గుండె నుండి మంచి రక్తాన్ని శరీరంలోని ఇతర భాగాలకు తీసుకువెళ్ళే నాళాలు పుప్స ధమని, పుప్స సిర, ధమనులు, సిరలు. ఆన్సరు ధమనులు. పుప్స సిరల్లో ప్రవహించే రక్తం మంచి రక్తం, చెడు రక్తం, ఆమ్లజని రహిత రక్తం ఏది కాదు. పుప్స సిరల్లో మంచి రక్తం ప్రవహిస్తుంది. గుండెలోని పై 2 గదులు కర్ణికలు, జఠరికలు. కర్ణిక, జఠరిక, జఠరిక, కర్ణిక. ఆన్సరు కర్ణికలు. ఆక్సిజన్ మరియు పోషకాలను శరీర భాగాలకు సరఫరా చేసేది రక్తనాళాలు, రక్తం, గుండె, ఊపిరితిత్తులు. ఆన్సర్ రక్తం. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించేది గుండె, ఊపిరితిత్తులు, రక్తం, రక్తనాళాలు. ఆన్సర్ రక్తం. రక్తం ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఎర్ర రక్త కణాలు, రక్త ఫలకికలు, హిమోగ్లోబిన్ అన్నీ. ఆన్సరు హిమోగ్లోబిన్. మన శరీరంలో రక్తహీనతకు కారణం ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉండటం, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం, తెల్ల రక్త కణాలు లేకపోవడం ఏది కాదు. ఆన్సరు హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం. ఏపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పిల్లలకు చిక్కీలు అందించడానికి కారణం కొవ్వు పదార్థాలు అందించడానికి, విటమిన్ సి అందించడానికి, హిమోగ్లోబిన్ పెంచడానికి, అన్నీ. ఆన్సరు హిమోగ్లోబిన్ పెంచడానికి. మన శరీరంలో అధికమైన అనవసరమైన పదార్థాలను బయటికి పంపించే వ్యవస్థ ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, శ్వాసక్రియ, జీర్ణక్రియ. ఆన్సర్ విసర్జక వ్యవస్థ. మన శరీరంలో ఉన్న విసర్జక అవయవాలను గుర్తించండి. మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మం అన్నీ. మూత్రపిండాల ఆకారం వర్తులాకారం, సర్పిలాకారం, చిక్కుడు గింజ ఆకారం ఏది కాదు. చిక్కుడు గింజ ఆకారం. మన శరీరంలో అతిపెద్ద విసర్జక అవయవం మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మం, గుండె. ఆన్సరు చర్మం. నాడీ వ్యవస్థలో భాగాలు కానిది మెదడు, వెన్నెముక, నాడులు, పుర్రె. ఆన్సరు పుర్రె. అన్ని దిశల్లోనూ కదలికలను అనుమతించే కీలు బంతికిండి కీలు, బొంగరపు కీలు, మడతబంతి కీలు, కదలని కీలు. ఆన్సరు బంతిగిన్నె కీలు. మన తలను ముందుకు, వెనకకు, పక్కకు తిప్పడానికి అనుమతించే కీలు బంతిగిన్నె కీలు, బొంగరపు కీలు, మడతబంతి కీలు ఏది కాదు. బొంగరపు కీలు. స్తూపాకారపు ఎముక ఉంగరం ఆకారంలో తిరుగుతూ ఉండే కీలు. స్తూపాకారపు ఎముక ఉంగరం ఆకారంలో తిరుగుతూ ఉండే కీలు బంతిగిన్నె కీలు, బొంగరపు కీలు, మడతబంది కీలు అన్నీ. ఆన్సరు బొంగరపు కీలు. ముందుకు, వెనుకకు కదలికను అనుమతించే కీలు బొంగరపు కీలు, జారుడు కీలు, మడతబంది కీలు ఏది కాదు. మడతబంది కీలు. మానవ శరీరంలో పై దవడ ఏ కీలు? జారుడు కీలు, కదలని కీలు, కదిలే కీలు అన్నీ. కదలని కీలు.
పుట్టినప్పుడు మానవ అస్థిపంజరం ఎన్ని ఎముకలతో ఏర్పడుతుంది? 206, 305, 220, 600. ఆన్సర్ 305. మణికట్టులో ఏ ఎముకతో ఏర్పడుతుంది? మణికట్టు ఏ ఎముకతో ఏర్పడుతుంది? మృదులాస్థి, కార్పుల్స్, 1, 2 ఏది కాదు. ఆన్సర్ కార్పుల్స్. మానవ ఉరపంజరంలో ఒకవైపు ఉన్న ఎముకల సంఖ్య 12. వెన్నెముకలో ఎన్ని వెన్నుపూసలు ఉంటాయి? 33. మనం కూర్చోవడానికి ఉపయోగపడే ఎముక వెన్నెముక, భుజపు ఎముక, కటివలయ ఎముక, పుర్రె. ఆన్సరు కటివలయ ఎముక. ఎముకను కదిలించడానికి ఎన్ని కండరాలు కలిసి పనిచేస్తాయి? 3, 2, 4 ఏది కాదు. 2. కండరాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. సంకోచం కారణంగా కండరం ఉబ్బుతుంది. నడుస్తున్నప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు కాలి కండరాలు సంకోచిస్తాయి. ఎముకను కదిలించటానికి 2 కండరాలు జంటగా పనిచేస్తాయి. ఎముకను కదిలించటానికి 2 కండరాలు ఒకే దిశలో పనిచేస్తాయి. ఆన్సర్ ఎముకను కదిలించడానికి 2 కండరాలు ఒకే దిశలో పనిచేస్తాయి అనేది తప్పు. నత్త యొక్క బాహ్య అస్థిపంజరం ఎముక, మృదులాస్థి, కర్పరం ఏది కాదు. కర్పరం. చేపలు నీటిలో ఈదేటప్పుడు శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి సహాయపడేవి మొప్పలు, వాజాలు, వెన్నెముక ఏది కాదు. వాజాలు. గైట్ ఆఫ్ యానిమల్స్ గ్రంథ రచయిత లేవోయిజర్, రాబర్ట్ హుక్, లూయిస్ పాస్చర్, అరిస్టాటిల్. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూలై 5, జూన్ 21, డిసెంబర్ 10, అక్టోబర్ 5. ఆన్సరు జూన్ 21. ఈ క్రింది వానిలో ఎముకల వ్యాధిని గుర్తించండి. ఫ్లోరాసిస్, ఆస్టియోఫ్లోరోసిస్, ఆస్టియోమలేషియా. అన్ని. బాహ్య అస్థిపంజరాన్ని కలిగి ఉన్న జీవి బొద్దింక, వానపాము, పక్షి, నత్త. ఆన్సర్ నత్త. కణంలో ఆహారం విచ్ఛిన్నమై శక్తి విడుదలయ్యే ప్రక్రియ జీర్ణక్రియ, శ్వాసక్రియ, ప్రసరణ, విసర్జన. ఆన్సరు శ్వాసక్రియ. ఆక్సిజన్ను వినియోగించుకొని గ్లూకోజ్ ఇచ్చిన అయితే దాన్ని ఏమంటారు? ఆక్సిజన్ను వినియోగించుకొని గ్లూకోజ్ విచ్ఛిన్నమైతే దానిని ఏమంటారు? వాయు సహిత శ్వాసక్రియ, వాయు రహిత అవాయు శ్వాసక్రియ, ఉచ్ఛ్వాసం, నిశ్వాసం. ఆన్సరు వాయు సహిత శ్వాసక్రియ. ఆక్సిజన్ లేనప్పుడు గ్లూకోజ్ విచ్ఛిన్నమై శక్తి ఉత్పత్తి చేసే శ్వాసక్రియ వాయు సహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ, ఉచ్ఛ్వాసం ఏది కాదు. ఆన్సరు అవాయు శ్వాసక్రియ. అవాయు శ్వాసక్రియలో విచ్ఛిన్నమైనప్పుడు శక్తితో పాటు వెలువడేది ఆల్కహాల్, కార్బన్ డయాక్సైడ్, నత్రజని. 1, 2. ఆన్సరు 1, 2. ఈ క్రింది వానిలో అవాయు శ్వాసక్రియను గురించి సరికాని దాన్ని గుర్తించండి. ఇది ఆక్సిజన్ లేకుండా జరిగే ప్రక్రియ. ఈస్టు అవాయు శ్వాసక్రియ జరిపే జీవి. ఈ ప్రక్రియలో ఆల్కహాల్ విడుదలవుతుంది. బహుకణ జీవులు అవాయు శ్వాసక్రియ జరుపుతాయి. సరికానిది ఏంటంటే బహుకణ జీవులు అవాయు శ్వాసక్రియ జరుపుతాయి అనేది తప్పు. మనం వ్యాయామం చేసేటప్పుడు మన కండరాల్లో జరిగే శ్వాసక్రియ వాయు సహిత, అవాయు. 1, 2 ఏది కాదు. అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. అవాయు శ్వాసక్రియలో గ్లూకోజ్ పాక్షికంగా జీర్ణమైతే విడుదలయ్యేది ఎసిటిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, లాక్టిక్ ఆమ్లం ఏది కాదు. లాక్టిక్ ఆమ్లం. ఒక వ్యక్తి 1 నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడో దానిని శ్వాస బిగపట్టడం, ఉచ్ఛ్వాసం, నిశ్వాసం, శ్వాసక్రియ రేటు. ఆన్సరు శ్వాసక్రియ రేటు. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ శాతం. ఇది కూడా డైరెక్ట్గానే చెప్తున్నా. 21% ఆక్సిజన్, 0.04%, 0.04% కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. కీటకాలలో మాత్రమే కనిపించే శ్వాసక్రియకు ఉపయోగపడేవి వాయునాళాలు, గాలిగొట్టాలు. 1, 2 ఏది కాదు. ఆన్సర్ 1, 2. బొద్దింకలోని శ్వాస అవయవం కానిది శ్వాస రంధ్రాలు, వాయునాళాలు, ఊపిరితిత్తులు. 1, 2. బొద్దింకలో శ్వాస అవయవం కానిది ఊపిరితిత్తులు.
వానపాము శ్వాస అవయవం చర్మం, ఊపిరితిత్తులు, వాయునాళాలు ఏది కాదు చర్మం. చేపలో శ్వాస అవయవాలు వాజాలు, మొప్పలు, ఊపిరితిత్తులు, చర్మం. మొప్పలు. మొక్కలలో వాయు వినిమయానికి సహాయపడేది రక్షక కణాలు, పత్రరంధ్రాలు, హరిత రేణువులు, కాండం. పత్రరంధ్రాలు. బొద్దింకలో గాలి శరీరంలోకి దేని ద్వారా ప్రవేశిస్తుంది? ఊపిరితిత్తులు. మొప్పలు, శ్వాసరంధ్రాలు, చర్మం. ఆన్సర్ శ్వాసరంధ్రాలు. అధిక వ్యాయామం చేసే సమయంలో కండరాల్లో ఏం చేరటం వల్ల కాళ్ళు పట్టేస్తాయి? కార్బన్ డయాక్సైడ్, లాక్టిక్ ఆమ్లం, ఆల్కహాల్, నీరు. లాక్టిక్ ఆమ్లం. ఉచ్ఛ్వాసం సమయంలో పక్కటెముకలు బయటకు కదులుతాయా, కిందకు కదులుతాయా, పైకి కదులుతాయా, అసలు కదలవా? ఉచ్ఛ్వాసం సమయంలో కిందకు కదులుతాయి. మందపాటి స్థితిస్థాపక గోడలు కలిగి ఉన్న రక్తనాళాలు సిరలు, ధమనులు. 1, 2 ఏది కాదు ఆన్సర్ ధమనులు. నాడీ స్పందనకు కారణం సిరలలో ప్రవహించే రక్తం, ధమనుల్లో ప్రవహించే రక్తం. గుండె కొట్టుకోవడం ఏది కాదు ధమనుల్లో ప్రవహించే రక్తం. విశ్రాంతిగా ఉన్న మనిషి సాధారణ హృదయ స్పందన రేటు 72 నుంచి 80 సార్లు. కవాటాలు ఉండే రక్త నాళాలు ధమనులు, సిరలు. 1, 2 ఏది కాదు సిరలు. రక్త ప్రసరణను కనుగొన్న శాస్త్రవేత్త లూయిస్ పాస్చర్, విలియం హార్వే, అరిస్టాటిల్, కారల్ ల్యాండ్ స్టీనర్. విలియం హార్వే. జీవుల కణాల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను తొలగించే ప్రక్రియ శ్వాసక్రియ, జీర్ణక్రియ, విసర్జన, ప్రసరణ. విసర్జన. మనం విసర్జించే మూత్రంలో యూరియా శాతం 3.5, 2.5, 10, 7.5. 2.5%. వయోజన మానవులలో సాధారణంగా 24 గంటల్లో ఎన్ని లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు? 3 లీటర్లు, 1 నుంచి 1.8 లీటర్లు, 5 లీటర్లు, 2.5 లీటర్లు. ఆన్సర్ 1 నుంచి 1.8 లీటర్లు. హృదయం లేదా గుండె నుండి శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని దేని ద్వారా రవాణా చేయబడుతుంది? సిరలు, ధమనులు, రక్తకేశ నాళికలు. అన్ని ధమనులు. హృదయం లయబద్ధ సంకోచ సడలికలను ఏమంటారు? నాడీ స్పందన, హృదయ స్పందన, శ్వాసక్రియ రేటు ఏది కాదు హృదయ స్పందన. మానవుల్లో ప్రధాన విసర్జన ఉత్పత్తి లవణాలు, చెమట, మూత్రం. ఏది కాదు మూత్రం. మానవునిలో నోటి నుంచి పాయువు వరకు వ్యాపించి ఉన్న పొడవైన గొట్టం వంటి నిర్మాణం ఆహారనాళం, వాయునాళం, గ్రసని, చిన్నపేగు. ఆహారనాళం. హాస్యకుహరంలోని లాలాజల గ్రంథుల సంఖ్య 3 జతలు, 2 జతలు. ఏది కాదు 3 జతలు. సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లను సరళమైన పదార్థాలుగా మార్చే ఎంజైము టైలిన్, అమైలేజు. 1, 2 ఏది కాదు 1, 2. టైలిన్ స్రవించే ప్రదేశం హాస్యకుహరం, జీవనాశయం, పెద్దపేగు, చిన్నపేగు. హాస్యకుహరం. టైలిన్ వేటిపై చర్య జరుపుతుంది? కొవ్వులు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, సుక్రోజు. కార్బోహైడ్రేట్స్. పెప్సిన్ ఎంజైమ్ను స్రవించే గ్రంథి కాలేయం, క్లోమం, జఠర గ్రంథులు, ఆంత్రగ్రంథులు. జఠర గ్రంథులు. పైత్యరసాన్ని విడుదల చేసే గ్రంథి కాలేయం, క్లోమం. కాలేయం. కొవ్వుల ఎమల్సీకరణకు అవసరమైనది ట్రిప్సిన్, లైపేస్, పైత్యరసం, క్లోమరసం. పైత్యరసం. సుక్రేజ్ అనే ఎంజైమ్ను స్రవించే ప్రదేశం చిన్నపేగు, పెద్దపేగు, కాలేయం, క్లోమం. చిన్నపేగు. ప్రోటీన్స్ పెప్టోన్స్, పాలీపెప్ట్లు మార్చేది ప్రోటీన్స్ని పెప్టోన్స్, పాలీపెప్ట్స్గా మార్చేది సుక్రేజ్, లైపేస్, ట్రిప్సిన్, పెప్సిన్. ట్రిప్సిన్. ఆహార వాహిక యొక్క చివరి భాగం ఉండుకం, పాయువు, చిన్నపేగు, పెద్దపేగు. పాయువు. ఆహార వాహికలో ఆహారం యొక్క చలనం సల్పిలాకార చలనం, వర్తులాకార చలనం, పెరిస్టాల్టిక్ చలనం. ఏది కాదు పెరిస్టాల్టిక్ చలనం. చిన్నపేగులు ఏ స్థితి ఏర్పడటం కోసం జీర్ణరసాలు ఉపయోగపడతాయి? ఆమ్లస్థితి, క్షారస్థితి. 1, 2 ఏది కాదు క్షారస్థితి. మలబద్ధకాన్ని నివారించేవి కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, పీచు పదార్థాలు. ప్రోటీన్ల సంబంధిత పోషకాహార లోపాన్ని ఎలా పిలుస్తారు? మరాస్మస్, క్వాషియార్కర్,
బెరిబెరి, పెల్లాగ్రా, క్వాషియోర్కర్. క్యాలరీ పరమైన పోషకాహార లోపం, గ్లాసైటిస్, అనీమియా, స్కర్వీ, మరాస్మస్. నీటిలో కరిగే విటమిన్లు ఏవి? ఏ, డి, ఈ, బి. కొవ్వులో కరిగే విటమిన్లు ఏవి? ఏ, డి, ఈ, కే అన్ని. థయామిన్ లోపం వల్ల కలిగే వ్యాధి? బెరిబెరి. సయానికోబాలామిన్ ఏ విటమిన్? B1, B6, B12, B2. ఆన్సర్ B12. విటమిన్ సి యొక్క రసాయన నామం? కాల్సిఫెరా, టోకోఫెరా, ఆస్కార్బిక్ ఆమ్లం, రెటినాల్. ఆస్కార్బిక్ ఆమ్లం. ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కలిగే వ్యాధి? అనీమియా, రక్తహీనత. 1, 2 ఏది కాదు. 1, 2. విటమిన్ కే లోపించినప్పుడు కలిగే వ్యాధి? రికెట్స్, రక్తం గడ్డకట్టకపోవటం, పెల్లాగ్రా, అనీమియా, రక్తం గడ్డకట్టకపోవటం. పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావ సమస్యలకు కారణమైన విటమిన్ లోపం? ఏ, డి, ఈ, కే. ఆన్సరు ఈ. ఎంజైము లేని జీర్ణరసం? పైత్యరసం, జఠరరసం, క్లోమరసం, లాలాజలం. ఆన్సరు పైత్యరసం. జఠర రసం ఏ ఆమ్లం ఉంటుంది? జఠర రసంలో ఏ ఆమ్లం ఉంటుంది? ఎసిటిక్ ఆమ్లం, ఆస్కార్బిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఏది కాదు. హైడ్రోక్లోరిక్ ఆమ్లం. చిన్న పేగులో ఉపరితల వైశాల్యం పెంచడానికి వేళ్ల వంటి నిర్మాణాలు కనబడతాయి. వీటిని ఏమంటారు? మూలకేశాలు, చూషకాలు, ఉండుకము ఏది కాదు. చూషకాలు. పేగులో ఉండే బ్యాక్టీరియా ఏ విటమిన్ను సంశ్లేషిస్తుంది? B6, B12, B3, C. B12. క్లోమరసంలో ఉండే ఎంజైములు? అమైలేజ్, ట్రిప్సిన్, లైపేజ్ అన్ని. రెస్పైర్ అంటే తినడం, అరగటం, పీల్చడం, వదలటం. పీల్చడం. రెస్పైర్ అనేది ఏ భాష పదం? ఆంగ్లం, లాటిన్, అరబిక్. ఉర్దూ. లాటిన్. మానవ శరీర ధర్మశాస్త్రం గ్రంథ రచయిత? లెవోయిజర్, జోసెఫ్ ప్రిస్లీ, జాన్ డాపర్ ఏది కాదు. జాన్ డాపర్. ఊపిరితిత్తుల్లోకి బయటికి జరిగే వాయు సంచారం? ఉచ్ఛ్వాసం, నిశ్వాసం. 1, 2 ఏది కాదు. 1, 2. వాయు గోనులలోకి ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ మార్పిడి ఏ పద్ధతి ద్వారా జరుగుతుంది? ప్రసరణ, వ్యాపనం. 1, 2 ఏది కాదు. వ్యాపనం. వాయు ప్రసార మార్గంలో వాయువు వడపోయబడేది? నాసికా రంధ్రాలు, నాసికా కుహరం, గ్రసని, స్వరపేటిక. నాసికా కుహరం. గాలిని వెచ్చచేయడం, గాలికి తేమను చేర్చడం వంటి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతాయి? స్వరపేటిక, వాయునాళం, గ్రసని, నాసికా రంధ్రం. గ్రసని. గ్రసని దగ్గర ఉండే ఏ కండరపు కవాటం ఆహారపు వాయు మార్గాలను నియంత్రిస్తూ తమ వ్యవస్థలలో సరిగా ప్రవేశించేటట్లు చేసిద్ది? నాలుక, ఉపజిహ్విక, స్వరపేటిక ఏది కాదు. ఉపజిహ్విక. స్వరపేటికలో ఏ కంపనాల ఆధారంగా మనం మాట్లాడటం, పాటలు పాడటం మొదలైనవి చేయగలుగుతున్నాం? ఊపిరితిత్తులలోకి వెళ్ళే గాలి కంపనాలు, ఊపిరితిత్తుల నుండి బయటకు వచ్చే గాలి కంపనాలు. 2 ఏది కాదు. ఊపిరితిత్తుల నుంచి బయటకు వచ్చే గాలి కంపనాలు. కంఠబిలం ద్వారా ఆహారం స్వరపేటికలోకి పోకుండా నిరోధించేది? గ్రసని, ఉపజిహ్విక, హాస్యకుహరం, శ్వాసనాళం. ఉపజిహ్విక. ఉరహ కుహరం ఘనపరిమాణం పెరిగినప్పుడు ఊపిరితిత్తులో గాలి పీడనం తగ్గుతుంది, పెరుగుతుంది, మారదు ఏది కాదు. తగ్గుతుంది. ఊపిరితిత్తులను కప్పుతూ ఉండే పొర? ప్లాస్మా పొర, ఫ్లోరా పొర. 1, 2 ఏది కాదు. ఫ్లోరా. గుండె నుండి ఊపిరితిత్తులకు ప్రవహించే రక్తం వేటి ద్వారా ప్రవహిస్తుంది? వాయు గోనులు, రక్తకేశ నాళికలు, రక్త కణాలు ఏది కాదు. రక్తకేశ నాళికలు. ముదురు ఎరుపు రంగులో ఉన్న రక్తం మరియు ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉండే రక్తం వరుసగా ఆక్సిజన్ సహిత రక్తం, ఆక్సిజన్ రహిత రక్తం. ఆక్సిజన్ రహిత రక్తం, ఆక్సిజన్ సహిత రక్తం. 1, 2 ఏది కాదు. ముదురు ఎరుపు రంగులో ఉండేదేమో ఆక్సిజన్ రహిత రక్తం, ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉండేదేమో ఆక్సిజన్ సహిత రక్తం. ఆన్సర్ బి. వాయు గోనులకి మరియు రక్తకేశ నాళికలకి మధ్య వాయువుల మార్పిడి ఏ పద్ధతిలో జరుగుతుంది? ప్రసరణ, వ్యాపనం, ఉచ్ఛ్వాసం, నిశ్వాసం. వ్యాపనం. మన ఊపిరితిత్తుల సామర్థ్యం 500 మిల్లీలీటర్లు
5800 మిల్లీలీటర్లు, 1200 మిల్లీలీటర్లు, 1000 మిల్లీలీటర్లు. ఆన్సరు 5800 మిల్లీలీటర్లు. క్లోరోఫిల్ మరియు హిమోగ్లోబిన్ ఉండే అణువులు వరుసగా క్లోరోఫిల్ మరియు హిమోగ్లోబిన్లో ఉండే అణువులు వరుసగా మెగ్నీషియం, పొటాషియం, మెగ్నీషియం సోడియం, మెగ్నీషియం ఇనుము, పొటాషియం ఇనుము. ఆన్సరు మెగ్నీషియం ఇనుము. ఏటీపీలో ఎంత శక్తి నిల్వ ఉంటుంది? 720 క్యాలరీలు, 72 క్యాలరీలు, 7200 క్యాలరీలు, 7200 కిలో క్యాలరీలు. ఆన్సరు 7200 క్యాలరీలు. అన్ని జీవులలో గ్లూకోజ్ ఎన్ని దశల్లో ఆక్సీకరింపబడుతుంది? 2, 3, 4 ఏది కాదు? 2. గ్లూకోజ్ అణువు ఏ అణువుగా విడగొట్టబడుతుంది? కార్బన్, పైరువిక్ ఆమ్లం, మెగ్నీషియం, కార్బన్ డయాక్సైడ్. పైరువిక్ ఆమ్లం. పైరువిక్ ఆమ్లానికి ఆక్సిజన్ లభ్యమైతే ఎలా ఆక్సీకరింపబడుతుంది? నీరు, కార్బన్ డయాక్సైడ్, శక్తి, అన్ని. ఆక్సిజన్ లేనప్పుడు పైరువిక్ ఆమ్లం దేనిగా మార్చబడుతుంది? ఇథనాల్, లాక్టిక్ ఆమ్లం, కొద్దిగా శక్తి, అన్ని. వ్యాయామం చేస్తున్నప్పుడు కండరాల నొప్పికి కారణం? ఆక్సిజన్, ఇథనాల్, లాక్టిక్ ఆమ్లం, కార్బన్ డయాక్సైడ్. లాక్టిక్ ఆమ్లం. చక్కెర ఈస్ట్ ద్రావణం నుంచి ఇథనాల్ను ఏ ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు? చక్కెర ఈస్ట్ ద్రావణం నుంచి ఇథనాల్ను ఏ ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు? వ్యాపనం, అంశిక స్వేదనం, వడపోత ఏది కాదు? అంశిక స్వేదనం. ఇథనాల్ మరుగు ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెంటీగ్రేడ్లు, 70 డిగ్రీల సెంటీగ్రేడ్లు, 120 డిగ్రీల సెంటీగ్రేడ్లు, 90 డిగ్రీల సెంటీగ్రేడ్లు. ఆన్సరు 70 డిగ్రీల సెంటీగ్రేడ్లు. శ్వాసక్రియ అనేది ఒక విధమైన దహన ప్రక్రియ. దీని వలన జీవుల శరీరానికి ఉష్ణం లభిస్తుంది అని చెప్పిన శాస్త్రవేత్త? ఎరిక్సన్, రాబిన్సన్, లెవోయిజర్, ప్రిస్లీ. ఆన్సరు రాబిన్సన్. వ్యాపనం ద్వారా శ్వాసక్రియ జరిగే జీవులు అమీబా, హైడ్రా, ప్లెనేరియాలు, గుండ్రటి పురుగులు, వాన పాములు. అన్ని. ఊపిరితిత్తుల్లో ఉండే గాలి తిత్తుల వంటి నిర్మాణాలు వాయుగోనులు, శ్వాసనాళాలు, శ్వాసనాళికలు, గాలి గదులు. ఆన్సరు వాయుగోనులు. శ్వాసక్రియ ఒక విచ్ఛిన్న క్రియ ఎందుకంటే సంక్లిష్ట ఆహార పరమాణువులు విచ్ఛిన్నమవుతాయి, కాంతి శక్తి మార్పు చెందుతుంది, రసాయన శక్తి సంశ్లేషించబడుతుంది, శక్తి నిల్వ చేయబడుతుంది. ఆన్సరు రసాయన శక్తి సంశ్లేషించబడుతుంది. కణాలలో శక్తి నిల్వ ఉండే ప్రదేశం కేంద్రకం, మైటోకాండ్రియా, రైబోజోములు, కణకవచం. మైటోకాండ్రియా. మనం ప్రతి శ్వాసలో ఉండే గాలి మనం పీల్చే ప్రతి శ్వాసలో ఉండే గాలి 5800 మిల్లీలీటర్లు, 500 మిల్లీలీటర్లు, 1200 మిల్లీలీటర్లు, 1000 మిల్లీలీటర్లు. ఆన్సరు 500 మిల్లీలీటర్లు. అదే మన ఊపిరితిత్తులు ఆపగలిగే సామర్థ్యం ఉన్న గాలి ఏమో 5800 మిల్లీలీటర్లు, కానీ మనం శ్వాసలో తీసుకునేదేమో 500 మిల్లీలీటర్లు. అష్టాంగ యోగం అనే శాస్త్రీయ పద్ధతిలో శ్వాసక్రియను నిర్వహించడాన్ని కనుగొన్నది? సుశ్రుతుడు, పతంజలి, కణ్వ మహర్షి. ఎవరి కదు? పతంజలి. పతంజలి మహర్షి ఎన్ని యోగ శాస్త్ర నియమాలను ప్రవేశపెట్టాడు? 195. అష్టాంగ యోగం ప్రకారం యమ అనగా వ్యక్తిగత క్రమశిక్షణ, దృఢమైన శరీరాకృతి పొందటం, సామాజిక క్రమశిక్షణ పాటించడం, ఏకాగ్రతను సాధించటం. సామాజిక క్రమశిక్షణను పాటించటం. స్టెథోస్కోప్ను కనుగొన్న శాస్త్రవేత్త? లెవోయిజర్, రేనీ లెన్నెక్, విలియం హార్వే, లూయిస్ పాస్చర్. ఆన్సరు రేనీ లెన్నెక్. గుండెను ఆవరించి ఎన్ని పొరలు ఉంటాయి? 3, 2, 1, 4. 3. గుండెను ఆవరించి ఉన్న పొరల పేర్లు? ప్లాస్మా పొర, హృదయావరణ త్వచం, కణత్వచం, అన్ని. హృదయావరణ త్వచం. గుండె కండరాలకు రక్తాన్ని పంపు చేసే రక్తనాళాలు? ధమనులు, సిరలు. కరోనరీ రక్తనాళాలు ఏవి కాదు? కరోనరీ రక్తనాళాలు. గుండెలో మందంగా ఉన్న గోడను కలిగి ఉన్న గదులు? కర్ణికలు, జఠరికలు, కుడి కర్ణిక, ఎడమ కర్ణిక. జఠరికలు. ఎడమ కర్ణిక, జఠరిక, కుడి కర్ణిక, జఠరిక కంటే పెద్దవి, చిన్నవి, సమానం ఏది కాదు? ఎడమ కర్ణిక, జఠరిక, కుడి కర్ణిక, జఠరిక కంటే చిన్నవి. దృఢంగా ఉండే రక్తనాళాలు? సిరలు, ధమనులు, కర్ణికలు, రక్తకేశనాళికలు. ధమనులు. అతి పెద్ద ధమని? బృహద్ధమని, బృహస్సిర, పుపుసధమని ఏది కాదు? బృహద్ధమని. హృదయం నుండి ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకుపోయేది? మహాధమని, పుపుసధమని, బృహద్ధమని, పుపుసశిర. ఆన్సర్ పుపుసధమని. తల నుండి రక్తాన్ని సేకరించేది? ఊర్ధ్వ బృహత్శిర. కాళ్ళు చేతుల నుండి రక్తాన్ని సేకరించి హృదయానికి తీసుకొని వచ్చేది అధో బృహత్శిర. కుడి కర్ణిక, కుడి జఠరిక మధ్య గల కర్ణికా జఠరికాంతర విభాజకం పై గల కవాటం?
అగ్రత్రయ కవాటం. ఎడమ జఠరికాంతర విభాజకంపై ఉన్న కవాటాన్ని ఏమంటారు? అగ్రత్రయ కవాటం, అగ్రద్వయ కవాటం, మిట్రల్ కవాటం. 2, 3. ఆన్సరు అగ్రద్వయ కవాటం, మిట్రల్ కవాటం. కుడి జఠరిక నుండి బయలుదేరే రక్తనాళం పుపుస ధమని. ఎడమ జఠరిక నుండి బయలుదేరే రక్తనాళం ధమనీ చాపం. ఇదే బృహద్ధమని అని కూడా పిలుస్తారు. పుపుస ధమని పూర్వ భాగంలో గల కవాటం పుపుస ధమనీ కవాటం. కుడి కర్ణికలోకి తెరుచుకునే సిరలు ఊర్ధ్వ బృహత్సిర, అధో బృహత్సిర. బృహద్ధమని లేదా ధమనీ చాపంలో ఉండే రక్తం ఆమ్లజని సహిత రక్తం. రక్తం ఎల్లప్పుడూ ఎడమ జఠరిక నుండి శరీర భాగాలకు ప్రవహిస్తుందని కనుగొన్న శాస్త్రవేత్త విలియం హార్వే. గైరోలామా ఫాబ్రిసి, కారల్ ల్యాండ్స్టీనర్ ఎవరు కాదు. గైరోలమా ఫాబ్రిసి. గైరోలమా ఫ్యాబ్రిసి ఏ దేశస్థుడు? ఇటలీ. గుండె సంకోచించినప్పుడు రక్తం జఠరికల నుండి ఎక్కడికి వెళుతుంది? రక్తనాళాలకి. హార్వే జంతువులలోని సిరలను గట్టిగా ముడివేసి కట్టినప్పుడు సిరలు ఉబ్బిపోయేవి. ఈ సిరలు ఎటువైపు ఉబ్బేవి? కట్టు కట్టిన చోట నుంచి పైభాగానికి, కట్టు కట్టిన చోట నుంచి కింద భాగానికి. సిర మొత్తం ఏది కాదు. సిరలను కట్టినప్పుడు కట్టు కట్టిన చోట నుంచి కింద భాగంలో ఉబ్బేవి. మానవ హృదయంలో రక్తం శరీర భాగాల నుండి గుండెకు, గుండె నుండి శరీర భాగాలకు ప్రసరించడాన్ని హార్వే ఏమని పేరు పెట్టాడు? ఏకవలయ ప్రసరణ వ్యవస్థ, ద్వివలయ ప్రసరణ వ్యవస్థ, త్రివలయ ప్రసరణ వ్యవస్థ. ఏది కాదు. ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ. సూక్ష్మదర్శిని సహాయంతో కంటికి కనిపించని రక్తనాళాలను పరిశీలించింది మార్సెల్లో మార్ఫీజీ. విలియం హార్వే. ఫ్యాబ్రిసి ఎవరు కాదు. మార్సెల్లో మార్ఫీజీ. మార్సెల్లో మార్ఫీజీ ఏ సంవత్సరంలో గబ్బిలం రెక్కపై అధ్యయనం చేశారు? 1662, 1661, 1660, 1665. ఆన్సరు 61. గబ్బిలం రెక్కలో ఉండే అతి పలుచని పొర కణత్వచం ఫ్లోరా. పెటాజియం ఏది కాదు. పెటాజియం. సన్నని రక్తనాళాలకు మార్షల్లో మాల్ఫీజీ ఏమని పేరు పెట్టారు? రక్త కణాలు, క్యాపిలారిస్, సూక్ష్మకేశ నాళికలు. 2, 3. ఆన్సరు 2, 3. క్యాపిలారిస్, సూక్ష్మకేశ నాళికలు. తమగుండా పదార్థాల వ్యాపనం చెందడానికి అనుమతించేవి రక్తం, రక్తకేశ నాళికలు, ధమనులు, సిరలు. రక్తకేశ నాళికలు. కవాటాలు కలిగిన రక్తనాళాలు ధమనులు, సిరలు. రక్తకేశ నాళికలు అన్ని సిరలు. మానవుని గుండె పిండాభివృద్ధి దశలో ఎన్నో రోజుల నుంచి స్పందించడం ప్రారంభిస్తుంది? 20వ రోజు, 21వ రోజు, 25వ రోజు, 30వ రోజు, 21వ రోజు. లబ్ అనే శబ్దం మనకు వినిపించడానికి కారణం కర్ణికలు జఠరికల మధ్య ఉన్న కవాటాలు రక్తం ఒత్తిడికి తెరుచుకోవడం, కర్ణికలు జఠరికల మధ్య ఉన్న కవాటాలు రక్తం ఒత్తిడికి మూసుకోవడం. 1, 2 ఏది కాదు. లబ్ అనే శబ్దం కర్ణిక జఠరికల మధ్యలో ఉన్న కవాటాలు రక్తం ఒత్తిడికి మూసుకోవడం వల్ల వస్తుంది. రక్తనాళాలలోని రక్తం వెనుకకి రాకుండా కవాటాలు మూసుకున్నప్పుడు వచ్చే శబ్దం డబ్బు. పూర్వ పర మహాశిరల నుండి రక్తం ఎక్కడికి వస్తుంది? ఎడమ కర్ణిక, కుడి కర్ణిక, ఎడమ జఠరిక, కుడి కర్ణికకు వస్తుంది. హృదయ స్పందనలో క్రమానుగతంగా జరిగే ప్రక్రియలను అన్నింటినీ కలిపి ఏమంటారు? హృదయ స్పందన వలయం, హార్దిక వలయం. 1, 2 ఏది కాదు. 1, 2. హృదయంలో సంకోచ సడలికలకి పట్టే సమయం 0.6 సెకండ్లు, 0.8 సెకండ్లు, 0.11 సెకండ్లు, 0.5 సెకండ్లు. ఆన్సరు 0.8 సెకండ్లు. కర్ణికల సంకోచానికి పట్టే సమయం 0.11 నుంచి 0.14 సెకండ్లు. జఠరికల సంకోచానికి పట్టే సమయం 0.27 నుంచి 0.35 సెకండ్లు. రాము ఆట ఆడుతూ కింద పడ్డాడు. అతని రక్తనాళానికి దెబ్బ తగిలింది. అక్కడ కారుతున్న రక్తం అలలలాగా కాకుండా ధారవలే ప్రవహిస్తున్నది. రాముకి గాయమైన రక్తనాళం ఏది? ధమని, సిర. 1, 2 ఏది కాదు. సిర. ఏ రక్తనాళంలో రక్తం అలల వలె ప్రవహిస్తుంది? ధమని, సిర. 1, 2 ఏది కాదు. ధమని.
నీలిరంగు తిమింగలం యొక్క గుండె బరువు మరియు నిమిషానికి హృదయ స్పందన వరుసగా 750 కేజీలు. హృదయ స్పందన 7. ఏనుగు శరీరం బరువు, గుండె బరువు అలాగే నిమిషానికి హృదయ స్పందన వరుసగా 3000 కిలోగ్రాములేమో శరీర బరువు, 12 నుంచి 21 కేజీలేమో గుండె బరువు, 46 హృదయ స్పందనాలు చేస్తుంది. మానవుని గుండె బరువు, హృదయ స్పందన 300 గ్రాములు, 72 సార్లు హృదయ స్పందన. కోయల్టిట్ పక్షి శరీరం బరువు, గుండె బరువు, నిమిషానికి హృదయ స్పందన. పక్షి శరీరం బరువు 8 గ్రాములు, గుండె బరువు 0.15 గ్రాములు, హృదయ స్పందన మాత్రం 1200 సార్లు. రక్తం గుండె ద్వారా ఒకసారి మాత్రమే ప్రయాణించినట్లయితే ఈ ప్రసరణ ద్వివలయ ప్రసరణ, ఏకవలయ ప్రసరణ, 1, 2 ఏది కాదు, ఏకవలయ ప్రసరణ. కణజాలంలోకి చేరిన రక్తంలోని ద్రవ భాగం, రక్తకేశ నాళికలు, కణజాల ద్రవం, ఎడీమా, సిరిక, కణజాల ద్రవం. రాత్రంతా ప్రయాణం చేసినప్పుడు కాళ్ళు కొంత వాచినట్లు స్పష్టంగా తెలుస్తుంది. దీనిని ఏమంటారు? సిరిక, ఎడిమా, శోషణ, పోషణ. ఎడీమా. అతి చిన్న సిరలు ఎడీమా, సిరిక, పుప్ససిర, ఊర్ధ్వసిర. సిరిక. లింఫ్ అనేది ఏ భాషా పదం? ఆంగ్లం, లాటిన్, జర్మన్, స్పానిష్. లాటిన్. లింఫ్ అనగా అర్థం రక్తం, నీరు, పైత్యరసం, క్లోమరసం. నీరు. కణజాలానికి రక్తానికి మధ్య ప్రధానమైన సంధాన పదార్థం ప్లాస్మా, హిమోగ్లోబిన్. శోషరసం ఏది కాదు, శోషరసం. శోషరసం విధులు: రక్తం నుండి పోషకాలను కణాలకు అందించటం, కణాల నుండి వ్యర్థాలను రక్తానికి అందించటం. 1, 2 ఏది కాదు, 1, 2. రక్తం గడగట్టిన తర్వాత మిగిలిన ద్రవం ప్లాస్మా, సీరం, కణజాల ద్రవం, శోషరసం. సీరం. అమీబా వంటి ఏకకణ జీవ పదార్థాల్లో సహజ సిద్ధంగమైన కదలికను ఏమంటారు? పెరిస్టాల్టిక్ చలనం, గురుత్వ చలనం, బ్రౌనియన్ చలనం. ఏది కాదు, బ్రౌనియన్ చలనం. బ్రౌనియన్ చలనం వలన ఉపయోగాలు: పోషకాల సరఫరా, ఆమ్లజని సరఫరా. 1, 2 ఏది కాదు, 1, 2. స్పంజికల వంటి పారాజోవన్లు వేటిని ప్రసరణకు వాడుకుంటాయి? సముద్రపు నీరు, కశేబాలు. 1, 2 ఏది కాదు, సముద్రపు నీరు. నిడేరియా జాతి జీవులకు ఉదాహరణ స్పంజికలు, హైడ్రా, జెల్లీ చేప. 2, 3. ఆన్సర్ 2, 3. హైడ్రా మరియు జెల్లీ చేపలు ఆహారాన్ని జీర్ణం చేయటం, పోషకాలను అన్ని కణాలకు అందించటం వంటి కార్యక్రమాలను నిర్వహించేది. కోటరాలు, జఠర ప్రసరణ కుహరం, జీర్ణాశయం. 1, 3. జఠర ప్రసరణ కుహరం. ఆన్సరు. ప్లాటిహెల్మింథిస్ వర్గానికి చెందిన జీవికి ఉదాహరణ స్పంజికలు, ఏలికపాము, ప్లాసియోలా హెపాటికా. 2, 3. ఆన్సరు ప్లాసియోలా హెపాటికా. ఏ జీవుల శరీరంలో ఎక్కువ భాగాన్ని జీర్ణ విసర్జక వ్యవస్థలు ఆక్రమించాయి? హైడ్రా, జెల్లీ చేప, ప్లాసియోలా హెపాటికా, స్పంజికలు. ఆన్సరు ప్లాసియోలా హెపాటికా. ఏలికపాముల శరీరంలో పదార్థాల సేకరణ, వితరణ నిర్వహించేది. కసాబాలు, మిథ్యా శరీర కుహరం, మిథ్యా పాదం, కోరకాలు. ఆన్సరు మిథ్యా శరీర కుహరం. రక్తనాళాలు లేని ప్రసరణ వ్యవస్థ ఆవృత ప్రసరణ వ్యవస్థ, వివృత ప్రసరణ వ్యవస్థ, ఏకీకృత ప్రసరణ వ్యవస్థ. ఏది కాదు, వివృత ప్రసరణ వ్యవస్థ. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ కలిగి ఉన్న జీవులు ఆర్థ్రోపోడా, మొలస్కా, కింది స్థాయి కార్డేటా జీవులు. అన్ని. ఆన్సరు అన్ని. రక్తనాళాల్లో ప్రవహించే వ్యవస్థను ఏ ప్రసరణ వ్యవస్థ అంటారు? ఆవృత రక్త ప్రసరణ వ్యవస్థ, వివృత రక్త ప్రసరణ వ్యవస్థ, ఏకీకృత రక్త ప్రసరణ వ్యవస్థ. 1, 3. ఆన్సరు ఆవృత రక్త ప్రసరణ వ్యవస్థ. బొద్దింకలోని రక్త ప్రసరణ వ్యవస్థ వివృత రక్త ప్రసరణ వ్యవస్థ. 1 మిల్లీలీటర్ రక్తం గుండె నుండి కాలి చివర వరకు వెళ్ళి తిరిగి మళ్ళీ గుండెను చేరటానికి ఎంత సమయం పడుతుంది? సుమారు 60 సెకండ్లు, సుమారు 60 నిమిషాలు, సుమారు 60 గంటలు, సుమారు 60 సంవత్సరాలు. ఆన్సరు సుమారు 60 సెకండ్లు అంటే 1 నిమిషం.
రక్త పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే సాధనం స్టెథోస్కోప్, స్పిగ్మోమానోమీటర్, అమ్మీటర్, జ్వరమానిని. ఆన్సరు స్పిగ్మోమానోమీటర్. రక్త పీడనాన్ని మాపనం చేయడానికి డాక్టర్లు ఏ భాగంలో పీడనాన్ని కొలుస్తారు? దండ చేయిలో ఉన్న ధమనిని, మోచేయిలో ఉన్న ధమనిని, 1, 2 ముంజేయిలో ఉన్న ధమనిని. బీపీ చూడటానికి రక్త పీడనం అంటే బీపీ 1, 2 దండ చేయి అన్న మోచేయి అన్న ఒకటే. దండ చేయిలో ఉన్న ధమనిని 1, 2 దీని ఆన్సరు. ఆరోగ్యవంతమైన యువకుల్లో సిస్టోలిక్ పీడనం మరియు డయాస్టోలిక్ పీడనం వరుసగా 120/80. అత్యంత ఎక్కువ పీడనంతో రక్తాన్ని ధమనిలోకి పంపినప్పుడు నమోదయ్యే పీడనం సిస్టోల్. గాయం తగిలినప్పుడు ఎంత సమయంలో రక్తం గడ్డకడుతుంది? 3 నుంచి 6 సెకండ్లు, 3 నుంచి 6 నిమిషాలు, 3 నుంచి 6 గంటలు, ఏది కాదు. 3 నుంచి 6 నిమిషాలు. రక్త స్కందనానికి అవసరమైన విటమిన్ ఈ, బి, కే, సి, కే. రక్తంలో రక్త స్కందన ప్రక్రియ ప్రారంభించేవి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు, శోషరసం. ఆన్సరు రక్త ఫలకికలు. గాయం తగిలినప్పుడు రక్త ఫలకికల నుండి విడుదలయ్యే ఎంజైము ప్రోథ్రాంబిన్, థ్రాంబిన్, థ్రాంబోకైనేజ్ 1, 3. ఆన్సరు థ్రాంబోకైనేజ్. థ్రాంబోకైనేజ్ రక్తంలో ఉన్న ప్రోథ్రాంబిన్ను ఎలా మారుస్తుంది? ఫైబ్రినోజన్, ఫైబ్రిన్, థ్రాంబిన్, ఏది కాదు. థ్రాంబిన్. రక్తంలోని ద్రవ రూపంలో ఉన్న ఫైబ్రినోజన్ను ఘనరూపంలో ఉన్న ఫైబ్రిన్గా మార్చేది థ్రాంబోకైనేజ్. థ్రాంబిన్, ప్రోథ్రాంబిన్ అన్ని. థ్రాంబిన్. జన్యులోపాల వలన కొందరిలో రక్తం గడ్డకట్టదు. ఈ లోపాన్ని ఏమంటారు? తలసేమియా, హిమోఫీలియా, రక్తహీనత, ఏది కాదు. రక్తం గడ్డకట్టకపోవటం హిమోఫీలియా. రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం వల్ల వచ్చే రక్త సంబంధ వ్యాధి రక్తహీనత, తలసేమియా, హిమోఫీలియా, ఏది కాదు. తలసేమియా. కార్డియాక్ అన్న పదం శరీరంలోని ఈ అవయవానికి సంబంధించింది? గుండె, ధమని, లింఫ్ గ్రంథి, కేశనాళిక. గుండె. గుండెలో ఏ భాగంలో రక్తం తక్కువ ఆక్సిజన్ను కలిగి ఉంటుంది? కుడి కర్ణిక, కుడి జఠరిక, ఎడమ కర్ణిక, ఏ, బి. ఆన్సర్ ఏ, బి. క్రింది వానిలో ఏ భాగంలో రక్త ప్రసరణను నియంత్రిస్తుంది? ధమని, సిర, కవాటం, కేశనాళిక. ఆన్సరు కవాటం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.